ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం, ఏ స్పిరిచువల్ వాక్ విత్ జీసస్ అనేటువంటి అనుదిన ధ్యానములో నాతో పాటు కలిసి ఏకీభవిస్తూ ఈ వాక్యము ద్వారా బలపరచబడుతూ ఈ వాక్యములోనికి మీరందరూ నడిపించబడుతున్నందుకే దేవునికే మహిమ కలుగును కాక. నేటి దినవాక్యము లూకా సువార్త 21వ అధ్యాయము 33వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రము గతింపవు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశము భూమి కూడా గతించిపోతుందేమో కానీ దేవుని నోటిలో నుండి వచ్చు ఏ మాట కూడా గతించదు. అది ఏదైనా సరే దేవుని వాక్కు సజీవమైనది అని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అలాంటి సజీవమైన దేవుని మాటలే దేవుని యొక్క వాక్యము. అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో మనం చూసుకుంటే, దేవుని వాక్యము సజీవమైనది, అది నిత్యము నిలిచి ఉండును, ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతించవు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంతో అద్భుతమైన మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సజీవమైనది. దేవుని యొక్క వాక్యము మనలను బ్రతికిస్తూ ఉంటుంది. దేవుని నోటిలో నుండి వచ్చే ప్రతి మాట కూడా మన జీవితాలలో సంతోషాన్ని కలగచేస్తూ ఉంటుంది. దేవుని మాటలైనటువంటి ఈ వాక్యము చదవటం, అనుదినము ధ్యానించటం ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటూ ఉంటాం. మన నడత, మన ప్రవర్తన సరిచేయబడుతూ ఉంటుంది. దేవుని యొక్క మాటలు మనలను పాపము చేయకుండా అడ్డగిస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యము మనకు సంతోషాన్నిచ్చి గొప్ప సమాధానాన్ని కలగచేస్తూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని మాటలు మన జీవితాలలో ఎంతో సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని కలుగచేస్తాయని దావీదు మహారాజు 119వ దావీదు కీర్తన 50వ చరణంలో అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు ఈ ఉదయకాల సమయంలో మన ముందు ఉంచుతూ ఉన్నారు. జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు సర్వసాధారణం. కొన్ని సందర్భాలలో, నిజంగా కొన్ని సందర్భాలలో అవి తారాస్థాయికి కూడా చేరిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని మాట మన బాధలో నెమ్మదిని, మన బాధలో ఊరటను, మన బాధలో ఆదరణను కలిగిస్తూ ఉంది. అది మనల్ని జీవింపచేస్తూ ఉంది. అందుకనే నా బాధలో ఇదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది అంటున్నాడు దావీదు మహారాజు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్ట సమయంలో దేవుని పిల్లలైన మనకు దేవుని వాగ్దానాలే చెప్పలేనటువంటి ఆదరణ కలిగిస్తూ ఉంటాయి. అవి మన బాధలో సజీవమైన నిరీక్షణను మనకు అనుగ్రహిస్తూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సజీవమైనది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకొక మాట ఇచ్చాడు అనంటే ఆ మాటను మర్చిపోవటానికి ఆయన మనుష్యుడు కాదు. శోధనలనే పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు మనలను ఆశీర్వాదంలోనికి నడిపించేది కూడా దేవుని యొక్క మాటలే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలే దేవుని యొక్క వాక్యము. ఈరోజు నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న ప్రతి పోరాటంలో నుండి దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు చేసిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడబోతున్నాయి. కనుకనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ అనుదినము దేవుని వాక్యములో మన జీవితాలను కట్టుకున్నట్లయితే నీకు ఆలోచననిచ్చి, నీ సమస్యకు పరిష్కారాన్నిచ్చి, నిన్ను ఉన్నతమైనటువంటి గొప్ప సంతోషముతోనూ, సమాధానముతోనూ, నెమ్మదితోనూ నింపి ఆ వాక్యము నిన్ను బ్రతికింపు చేస్తుంది. కాబట్టి అనుదినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అట్టి రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభా,
మీ కృపలో మమ్ములను అనుదినము భద్రపరుచుతున్నందుకే మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవునితో అనుదినము కూడా సహవాసము కలిగి మీరిచ్చేటువంటి ప్రతి వాగ్దానమును మేము చేత పట్టుకొని మా జీవితాలలో గొప్ప నెమ్మదిని పొందుకొని ముందుకు నడిచేటువంటి కృపను మీరు మాకు అనుగ్రహించండి. విన్న వాక్యము ద్వారా మమ్ములను బలపరిచి స్థిరపరిచి నూతనమైనటువంటి కృపచేత మమ్ములను నింపుతున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్పా జోసెఫ్.